హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నీ వ్లాగ్స్ 2. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేయబోతున్నా. ఏంటంటే అబౌట్ మల్లన్న గుడి అండ్ దిస్ గుట్ట. ఈ గుట్ట చాలా పెద్దది, మొత్తం కవర్ చేయలేకపోయినా కానీ ఎంతో కొంత కవర్ అయినట్టు నేను అనుకుంటున్నా. సరే చూసేయండి ఈ వీడియో అండ్ కామెంట్ ఇట్ హౌ వాజ్ ఇట్. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో చేశాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్, follow and share. Do subscribe, don't forget it. ఇదే కాలువ, అటు సైడ్ పోతుండే, ఇప్పుడు కాలువ చిన్న రోడ్ లాగా అయిపోయింది. ఆ పైన మీకు ట్యాంక్స్ కనబడుతున్నాయా చూపిస్తా. ఈ బిల్డింగ్ మా కాలేజ్, అది మా కాలేజ్. ఓకేనా, మాకు ఎగ్జామ్స్ టైం అవుతే మమ్మల్ని ఫ్రీగా ఇచ్చి పెడతారు. అయితే చదువుకోమని వస్తాం. అప్పుడు ఇవన్నీ చూసాం, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం. అవునా, నిజమా? చాలా పెద్ద గుట్ట. అయితే చూద్దాం. ఫస్ట్ ఎల్లమ్మ తల్లి తర్వాత మల్లన్న దేవుడు పైన వెళ్దాం. గోయింగ్ విత్ కొబ్బరికాయ. ఇది మల్లన్న గుడి అన్నమాట. ఇంత పెద్ద కుండల, ఇంత పెద్ద మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు మధ్యలో దేవుడు. ఆ లోపల చూసారు ఎంత చిన్నగా ఉందో స్పేసు లోపలికి వెళ్ళడానికి. అక్కడ మల్లన్న గిడ కొట్టింది గదే గిడ రాయింది ఇంపది చూడు. చెప్పాగా ఇక్కడ వీడియో చేయడానికి కుదరట్లే, నేను లోపలికి వెళ్ళి కొట్టేసా. నెక్స్ట్ వన్ మోర్, ఒకటే దగ్గర 3 గుళ్ళు.
అయితే ఇందాక చూపించిన మెట్లు ఒక్క నిమిషం ఈసారి పెద్ద స్టాండ్ కూడా తీసుకున్నాం. ఏదైతే పోదాం పది. ఇందాక అక్కడ ఎంట్రింగ్లో చూపించిన మెట్లు ఉన్నాయి చూడండి, ఇగో ఇవి కూడా ఇంకో సైడ్ నుండి ఎక్కడానికి అదే మెట్లు. ఇగో ఇటు నుండి కూడా ఎక్కచ్చు, కానీ ఇది మళ్ళీ ఏంటంటే పైకి తీసుకెళ్ళదు. మళ్ళీ మనం చూసిన ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్న స్టెప్స్కి జాయింట్ అవుతుంది అది ఇటు సైడ్. ఇట్లే జాయింట్ అవుతుంది, ఎందుకంటే ఈ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి ఇది మంచిగా ఉంటుంది వే అని ఇట్లా జాయిన్ చేసారు మిడిల్లో నుంచి. మళ్ళీ ఇదే స్టెప్స్ కిందికి ఉన్నాయి చూడండి, అట్లా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయొచ్చు. అట్లా పెట్టడానికి ఒక కారణం అనుకోవచ్చు. ఇట్లే పైకి వెళ్దాం. ఇదిగో ఈ పైకి స్టెప్స్ మొత్తం. ఈ పైకి వచ్చేసి ఇగో ఇంత పెద్ద గుట్ట. ఇక్కడ నుండి కూడా చాలా వేసి ఉంటాయి. ఇదిగో ఈడ ఒకవేళ మల్లన్న జాతర సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది ఇక్కడ. సూపర్ అవుతుందంట. నేను కూడా ఫస్ట్ ఇయర్ కాబట్టి నేను కూడా ఉండలే అసలు. నెక్స్ట్ ఇయర్ మీకు కూడా చూపిస్తాం మల్లన్న జాతర ఎంత బాగుంటుంది ఇక్కడ. ఇగో ఇది ఒక గుండం స్నానం చేయడానికి. చాలామంది చనిపోయారని చెప్తారు. మళ్ళీ దీని గురించి ఒక మిస్టీరియస్ ఏంటంటే ఇక్కడ దేవత పాదాలు ఉంటాయి, దేవుని. ఇదిగో ఇక్కడ స్నానం చేసి వస్తారు. మళ్ళీ నీళ్ళు ఏ కాలంలోనైనా ఎండిపోవంట. ఇక్కడ నుండి సొరంగ మార్గము ఇక్కడ నుండో తెలియదు, కానీ ఇందులో ఉన్న వాటర్ మాత్రం ఎండిపోవు. ఎండాకాలం వచ్చినా సరే ఇక్కడ నుండి వేరే చెరువుకి ఏదో లింక్ ఉందంట. ఆ లింక్ వల్ల ఇప్పటికీ ఆ లింక్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆ లింక్ వల్ల ఈ చెరువు అయితే ఎండకపోదు అని ఇక్కడ అందరికి తెలిసింది. ఇదంతా పెద్ద గుట్ట. ఇందాక చిన్న కనబడుతుంది, ఇప్పుడు చూడండి దీని వెనకాల ఒక క్వారీ కూడా ఉంది. మా కాలేజ్ ఈ గుట్టకు కొంచెం పక్కన ఉంటుంది, కానీ ఇక్కడ నుండి కనిపించదు అనుకుంటా. అదే పెద్ద క్వారీ. ఆయన వితౌట్ ఎనీ మిషన్స్ కొట్టి బండలు తీసుకెళ్తారు. ఇదో పెద్ద క్వారీ. ఇదిగో నేను వానాకాలంలో చూసినప్పుడు ఇందులో వాటర్ ఉండే, చాలా పెద్దది. చూస్తున్న భయం అవుతుంది. ఇగో ఇటు సైడ్ ఉన్నాయి వాటర్. ఎంత పెద్దదో చూడండి, మస్తు పెద్దది. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే దారుణంగా కనిపిస్తుంది. నేను అమ్మ పోతే సస్టాటే ఉన్నా, అట్లున్నది. చాలా పెద్దది. పోదాం. అండ్ వన్ మోర్. చూసారుగా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దది. ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు భయమైంది మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు. ఇప్పుడు కొంచెం బెటరే. థమ్స్ అప్ ఎక్స్పెరిమెంట్ విత్ సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్. ముండి మరకలు వేగంగా తొలగిపోతాయి. దూరమే పెట్టారా? ఓకే, కనిపిస్తుంది అది సర్ఫ్. దీంట్లో వేసేద్దాం, ఇందరితో చూద్దాం. కనిపిస్తున్నాయి ఇప్పుడు. యా, కనిపించిందా? ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది. రైట్ చేశాను, కానీ అది బై మిస్లో వీడియో బటన్ ప్రెస్ కాలే, కాబట్టి వీడియో రికార్డ్ కాలే. ఇంకా చూద్దాం ఇటు సైడ్. అండ్ మీకు మా కాలేజ్ వ్లాగ్ కూడా చేసి చూపిస్తాను. కాలేజ్ కూడా చేస్తా. ఇది చూడండి, చాలా పెద్దగా ఉంది గుట్ట. ఎంత తిరుగుతా అంత ఉన్నట్టుంది.
ఎక్కడ దిగినా మొత్తం రాలే. కింద చూస్తే అదే క్వారీ. ఇప్పుడు ఇట్ సైడ్ నుండి ఇదిగో వాటర్. పెద్ద క్వారీ. దీంట్లో వాడి ఒకరు మొన్ననే చనిపోయారంట. కాబట్టి మనం బీ సేఫ్ ఉండాలి. ఇటు నుండి వే కూడా ఉంది. ఒకవేళ వర్షం పడితే ఇక్కడ కూడా చిన్న చెరువులాగా చిన్న కాలువ ఉంటుంది. చూపిస్తా. ఇప్పుడు ఆ కాలువ ఒక వే లాగా అయింది, ఒక రోడ్ లాగా. ఇదే అది చూపిస్తా మీకు. So please sub, sabakara, sarakar, sabarakara, sarak, whatever.